ఇది నో వైట్ డైట్ అంటే ఇది డైట్ కాదు, ఓన్లీ బ్యాడ్ ఫుడ్ ని గుడ్ ఫుడ్ తో రీప్లేస్మెంట్ చేయడం అంతమించి ఇంకేం లేదు. బయట లేస్ తినట్లేదు, చాక్లెట్లు తినట్లేదు, నాకు ఎంత బాధ అనిపిస్తుందో చూడకపోతే నోరు ఊరుతుంది కానీ తినలేకపోతుంది. ఎందుకంటే తినాలనే ఆలోచన వస్తుంది కానీ తినకుండా ఉంటే చాలా మంచిది. మీకు ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మనం ఏది తిన్నా, ఏ ఫుడ్ తిన్నా, మీరు మంచి ఫుడ్ తినండి, చెత్త ఫుడ్ తినండి, ఏ ఫుడ్ తిన్నా మన పేగుల్లోకి వెళ్తుంది. మన పేగుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీరు మంచి ఫుడ్ తిన్నారనుకోండి, ఆ పేగులు ఏం చేస్తుంది, మీలో ఉన్న మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ ఫుడ్ అంతా మంచిదంతా ఇచ్చేసుకుంటుంది. అలాగే బ్యాడ్ ఫుడ్ తిన్నారనుకోండి, మొత్తం మీకు ఈ ఫ్యాట్ అది వచ్చేయడం, హెల్త్ అది పాడైపోవడం ఇవన్నీ జరుగుతుంది అనమాట. మీరు అదే చెప్తాను కదా, ఏదైనా సరే మీ పేగులు ఇంట్రెస్ట్ గట్ బ్యాక్టీరియల్ నుంచి మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి మీరు మంచి ఫుడ్ తింటే మీకు మంచి చేస్తుంది, అదే బ్యాడ్ ఫుడ్ తింటే మీకు బ్యాడ్ చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నో వైట్ డైట్ స్టార్ట్ చేసి ఇవాళతో నేను 14 days అయింది. మీ అందరికీ తెలుసు నో వైట్ డైట్ అంటే ఏంటో. వైట్ రైస్ తినకుండా, వైట్ సాల్ట్ తినకుండా, వైట్ షుగర్ తినకుండా, వైట్ మైదా తినకుండా అండ్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా ఒక 30 days ఛాలెంజ్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ నో వైట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు నా ఫేస్ అసలు ఎంత గ్లోగా ఉందో మీరు చూడొచ్చు. ఫేస్ కూడా ఏంటంటే చాలా మటుకు కొంచెం తగ్గుతూ ఉంది. మొన్ననే నేను వెయిట్ చూసుకున్నాను అనమాట. ఈ నో వైట్ డైట్ స్టార్ట్ చేయకముందు నా వెయిట్ వచ్చేసరికి 124 kgs ఉండేది అనమాట. సో నేను ఎప్పుడైతే నో వైట్ డైట్ స్టార్ట్ చేసి ఇవాళతో 14 days అయింది కదా, ఇప్పుడు నా వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 122 kgsకి వచ్చింది. అంటే 122 kgs అంటే అరౌండ్ ఒక 2 kgs దాకా తగ్గింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, నేను ఈ నో వైట్ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ కూడా నేను చేయలేదు, ఎటువంటి వర్కౌట్స్ చేయలేదు, ఈవెన్ వాకింగ్ కూడా చేయలేదు. జస్ట్ తిన్నాం పడుకోవడం ఇదే చేశాను. బట్ మంచి ఫుడ్ అనేది తిన్నాను, ఆకలి వేసినప్పుడు తిన్నాను, దాహం వేసినప్పుడు తాగాను, నిద్ర వచ్చినప్పుడు పడుకున్నా. జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేస్తాను, నూడిల్స్ తినట్లేదు. ఏదైనా నీరసంగా ఉన్నప్పుడు నేను చెరుకు రసం ఎక్కువ తాగేవాడిని. తర్వాత బెల్లంతో ఏంటంటే బెల్లంతో పాలు కలుపుకుని తాగేవాడిని. అండ్ తాటి బెల్లం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వైట్ షుగర్ అనేది కంప్లీట్లీ నేను ఈ 14 days అవాయిడ్ చేశాను. ఈ వైట్ షుగర్ అవాయిడ్ చేసిన తర్వాత నా బాడీ ఎలా ఉందంటే యాక్టివ్, ఆల్ ద డే యాక్టివ్, అంటే ఆల్ ద టైమ్ యాక్టివ్ అనమాట. అంటే నేను నో వైట్ డైట్ స్టార్ట్ చేయకముందు అసలు బ్రెయిన్ ఎలా ఉండేదంటే అదొక రకంగా ఉండేది. నిద్ర పట్టేది కాదు ఫ్రెండ్స్. అసలు నిజంగా చెప్తాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే ఏది పడితే అది తినేసేవాడిని. నేను ఒక కంట్రోల్ అంటూ ఉండేది కాదు, అంటే ఈ డైట్ స్టార్ట్ చేయకముందు. యాక్చువల్లీ ఇది నో వైట్ డైట్ అంటే ఇది డైట్ కాదు, ఓన్లీ బ్యాడ్ ఫుడ్ ని గుడ్ ఫుడ్ తో రీప్లేస్మెంట్ చేయడం అంతమించి ఇంకేం లేదు. నేను నాన్ వెజ్ తింటున్నాను ఫ్రెండ్స్. నాన్ వెజ్ కూడా ఏం తింటున్నాను, సముద్రం చేపలు తింటున్నాను, అలాగే నాటుకోడి తింటున్నాను, అలాగే మటన్ కూడా తింటున్నాను. సో మటన్ తినకూడదు అంటారు చాలా మంది, కానీ నేను మటన్ తింటున్నా. బట్ మనం వండే రకం ఏంటంటే బాయిల్డ్ చికెన్, బాయిల్డ్ నాటుకోడి చికెన్, బాయిల్డ్ ఫిష్, అలాగే బాయిల్డ్ మటన్. సో ఇలాగ బాయిల్డ్ తినేవాడిని. ఫ్రై అయితే ఇప్పుడు యూజ్ చేయలేదు, కానీ బాయిల్డ్ ఫిష్, అది కూడా సముద్రం చేపలు మాత్రమే తిన్నాం నాన్ వెజ్. అలాగే బాదం పప్పులు, జీడిపప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ కూడా తిన్నాను, సీడ్స్ తిన్నాను. అండ్ వైట్ రైస్ కంప్లీట్లీ మానేస్తాను. వైట్ రైస్ ప్లేస్ లో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, మిల్లెట్స్, రాగిలు ఉంటాయి కదా, అండు కొర్రలు ఇవన్నీ తింటున్నాను అనమాట. అంటే ఇవన్నీ హెల్దీ రీప్లేస్మెంట్స్ అని నేను చేస్తాను, బట్ డైట్ అయితే చేయట్లేదు. నాకు కడుపు నిండా నేను తింటున్నాను. సో ఇప్పుడు బ్రౌన్ రైస్ ఈ బ్లాక్ రైస్ తినడం వల్ల కడుపు నిండే, ఇంత తిన్నా మీకు కడుపు నిండే ఫీలింగ్ కలుగుతుంది. అదే వైట్ రైస్ మీరు ఎంత తినండి ఇంకా తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం వైట్ రైస్ తిన్న తర్వాత మన బాడీ ఫాస్ట్గా బ్లడ్ లో కలిసిపోద్ది. అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి మనం తినేసిన తర్వాత గంట పోయిన తర్వాత మనకి ఆకలేసేస్తుంది. వేరేస్ మీరు రాగి జావ కానీ, తర్వాత ఈ బ్రౌన్ రైస్, కొర్రలు ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే తిన్న వెంటనే బ్లడ్ లోని మిక్స్ అవుతుంది. మీకు ఎప్పుడెప్పుడైతే ఎనర్జీ కావాలో అప్పుడప్పుడు మీకు ఎనర్జీ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకు ఈ కొర్రలు ఇవన్నీ రీప్లేస్ చేయడం వల్ల ఏమైందంటే నా బాడీలోని ఒక రకమైన యాక్టివ్నెస్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అని చాలా మంది హెర్బలైఫ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ వాడమంటారు, కానీ సరే చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేనే ట్రై చేశా. అండ్ ఫ్రూట్స్ అయితే మాత్రం ప్రతి ఫ్రూట్ నేను తిన్నా.
చాలా మంది ఏమంటారు, అట్టిపండు తింటే లావ్ అయిపోతారు, తినకూడదు అంటారు, సపోటా తినకూడదు అంటారు. ఫ్రెండ్స్, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రూట్స్ అనేది న్యాచురల్ స్వీట్నెస్ అనమాట. అంటే న్యాచురల్గా అక్కడి స్వీట్నెస్ అనమాట. అంటే మనకి చెట్ల నుంచి వచ్చింది, ఇండస్ట్రీ నుంచి వచ్చిన షుగర్ కాదు అది. సో అందుకని చెప్పి మీరు ఫ్రూట్స్ అన్ని తినచ్చు ఫ్రెండ్స్. నేను ఏ ఫ్రూట్స్ తినేవాడిని అంటే పుచ్చకాయ తినేవాడిని, తర్వాత జాంకాయలు తినేవాడిని, నెక్స్ట్ ఇంకా అట్టిపళ్ళు కూడా ఏంటంటే దేశవాళీ అట్టిపళ్ళు తినేవాడిని, పెద్ద చిన్నగా ఉంటాయి కదా, అవి తినేవాడిని. ఎందుకంటే మన దేవుడికి పూజలకు పెడతారు కదా, అలాంటి అట్టిపళ్ళు తినేవాడిని అనమాట. అండ్ డ్రాగన్ ఫ్రూట్ తినేవాడిని. డ్రాగన్ ఫ్రూట్లో 2 రకాలు ఉంటాయి, పింక్ వైట్ 2 ఉంటాయి, అది కూడా తినేవాడిని. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పైనాపిల్ ఉంటుంది కదా, పైనాపిల్ జ్యూస్ కూడా తాగండి. నేను బేసిక్గా ఫ్రూట్స్ తినేవాడిని కానీ జ్యూస్ తాగేవాడిని. ఆ జ్యూస్ కూడా ఎలా అనుకున్నారు, నో ఐస్ నో షుగర్. మీరు ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళి బాబు నాకు ప్యూర్ జ్యూస్ కావాలి, షుగర్ లేకుండా ఐస్ లేకుండా అంటే అది చేసిస్తాడు. సో హ్యాపీగా మీరు అది తింటే మీ హెల్త్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే, సో ఫ్రూట్స్ అనేది అన్ని తినాలి. ఫ్రూట్స్ అంటే మీరు అది ఇది అని కదా, అన్ని తినాలి. అన్ని మీ ఇష్టం, ఎంత తింటే అంత మంచిది. కాకపోతే మీరు ఎన్ని ఫ్రూట్స్ తిన్నా కనీసం ఒక సిట్రస్ ఫ్రూట్ అయితే ఉండదు. సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి, లెమన్, బత్తాయి, ఆరెంజ్, నారింజ, ఇవైతే ఈ 4గిట్లో ఏదో ఒకటి ఉండాలి, డైలీ ఏదో ఒకటి తినాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్లో ఉన్న కొలాజన్ని కాపాడుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫ్రూట్స్. నెక్స్ట్ వెజిటబుల్స్కి వచ్చేసరికి క్యారెట్, బీట్రూట్ అండ్ ముల్లంగి, ఓకే, అండ్ ఉల్లిపాయలు అండ్ స్వీట్ పొటాటో. అంటే స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపలు అనమాట. చిలకడ దుంపలు అనేది తినాలి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ములక్కాడలు ఇవన్నీ ఉంటాయి. మీరు ఏం వండుకున్నా సరే కోల్డ్ ప్రెస్ ఆయిల్తో వండుకోవాలి. అంటే రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయకుండా ఈ ఉంటాయి కదా, నువ్వుల నూనె, గ్రౌండ్నట్ నూనె, ఈవెన్ సన్ఫ్లవర్ ఆయిల్, అదంతా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే బాగుంటుంది. అలాగే మటన్, చికెన్ తిన్నప్పుడు, ఈ ఫిష్ అది తిన్నప్పుడు మీరు గీ కానీ బటర్ కానీ యూజ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ బటర్ కూడా మీరు సాల్ట్లెస్ బటర్ ఉంటుంది, అంటే ఉప్పు కలపని బటర్ ఉంటుంది, అది తింటే చాలా చాలా బాగుంటుంది. మిల్క్ అంటారా, మీ ఇష్టం, మిల్క్ తాగొచ్చు. అది ఆర్గానిక్ మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది, A2 మిల్క్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మన బయట డైరీస్ ఉంటాయి కదా, ఆ డైరీకి లోకల్ డైరీస్లో అయితే పాలు అయితే ఇంకా బాగుంటుంది. పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వీలు కుదిరినప్పుడు ఏంటంటే మజ్జిగో లేకపోతే పెరుగో కనీసం ఒక 3-4 స్పూన్లు తింటా ఉంటే లోపల గట్ బ్యాక్టీరియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఇదే తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా లైవ్గా, నా ఫేస్ అంత క్లియర్గా ఉంది, అంత క్లారిటీగా ఉందో మీరు చూస్తున్నారు కదా. సో నేను ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు, కానీ ఇప్పుడైతే ఎక్సర్సైజ్ అనేది నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి నేను ఇదే ఫాలో అవుతున్నా. ఓకే, బయట లేస్ తినట్లేదు, చాక్లెట్లు తినట్లేదు. నాకు ఎంత బాధ అనిపిస్తుందో, చూడకపోవడం నోరు ఊరుతుంది కానీ తినలేకపోతుంది. ఎందుకంటే తినాలనే ఆలోచన వస్తుంది కానీ తినకుండా ఉంటే చాలా మంచిది. మీరు డైరీ ప్రొడక్ట్స్ అన్ని వాడండి, ప్రాబ్లం లేదు. లైక్ పన్నీరు, బటర్, చీజ్, సాల్ట్లెస్ బటర్, చీజ్, ఇవన్నీ వాడండి, నో ప్రాబ్లం. మిల్క్ కూడా తాగండి, మిల్క్ చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే మీరు కనీసం ఒక కప్పు టీ తీసుకున్నా, కాఫీ తీసుకున్నా పర్లేదు. మీరు కఠినంగా డైట్ విషయంలో కఠినంగా ఉండాల్సిన పని లేదు, అసలు డైట్ అనేది చేయాల్సిన పని లేదు. పర్ఫెక్ట్ ఫుడ్ తినండి, మంచి ఫుడ్ తినండి, చాలు. ఆటోమేటిక్గా మీ బాడీ ఏదైతే ఉంటుందో ఆ బాడీని తీసుకుని మొత్తం న్యూట్రిషన్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మనం ఏది తిన్నా, ఏ ఫుడ్ తిన్నా, మీరు మంచి ఫుడ్ తినండి, చెత్త ఫుడ్ తినండి, ఏ ఫుడ్ తిన్నా మన పేగుల్లోకి వెళ్తుంది. మన పేగుల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మీరు మంచి ఫుడ్ తిన్నారనుకోండి, ఆ పేగులు ఏం చేస్తుంది, మీలో ఉన్న మంచి ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ ఫుడ్ అంతా మంచిదంతా ఇచ్చేసుకుంటుంది. అలాగే బ్యాడ్ ఫుడ్ తిన్నారనుకోండి, మొత్తం మీకు ఈ ఫ్యాట్ అది వచ్చేయడం, హెల్త్ అది పాడైపోవడం, ఇవన్నీ జరుగుతుంది అనమాట. మీరు అదే చెప్తున్నాను కదా, ఏదైనా సరే మీ పేగులు ఇంట్రెస్ట్ గట్ బ్యాక్టీరియల్ నుంచి మొత్తం అన్నీ ఉంటాయి కాబట్టి మీరు మంచి ఫుడ్ తింటే మీకు మంచి చేస్తుంది, అదే బ్యాడ్ ఫుడ్ తింటే మీకు బ్యాడ్ చేస్తుంది. ఇది వాళ్ళు గుర్తుపెట్టుకొని చాలు. నేనైతే ప్రజెంట్ నో వైట్ డైట్లో 14th డేలో ఉన్నాను. సో ఈ 14th డే ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, మీరు చూడొచ్చు, మొత్తం చూడొచ్చు. ఓకే, నేను చాలా ఎంత బాగున్నాను చూసారు కదా. ఒక్క పొట్ట ఉంది, ఇప్పుడు దీనికి వర్కౌట్స్ స్టార్ట్ చేస్తాను. బట్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్, రోజంతా యాక్టివ్గా ఉంటున్నాను, అది మాత్రం నేను చెప్తాను. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పుడు నేను 30 డేస్ వరకు చేస్తా, 30 డేస్ తర్వాత కూడా నేను కంటిన్యూ చేస్తా. ఓకే, సో మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.